జరపడం ముఖ్య ఉద్దేశం. ఈ రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, అదేవిధంగా మోడీ సహకారంతో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు పోతున్న సందర్భంలో ప్రపంచ దేశాలన్నీ ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తున్న సందర్భంలో ప్రియతమ శాసనసభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారి ఆదేశాలతో ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో విధ్వంసమైనటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం రెండు జోడెద్దుల్లాగా పరిపాలిస్తున్న చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిన్న జరిగినటువంటి చారిత్రాత్మక ఘట్టం గూగుల్, ప్రపంచ దేశాల్లో ఎదురుచూస్తున్నటువంటి గూగుల్ సంస్థ మన ఆంధ్రప్రదేశ్ వైపు రావడం తెలుగు ప్రజలందరికీ గర్వకారణం. ముఖ్యంగా మరి ఇటువంటి నేపథ్యంలో గతంలో కూడా పరిశ్రమలు పక్కన పడేసి కేవలం మాఫియాకి పాల్పడి అనేక కుంభకోణాల్లో ఇరుక్కున్న వైసీపీ పార్టీ ఇవాళ గూగుల్ సంస్థ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తా అంటే ఆహ్వానించకుండా, హర్షం వ్యక్తం చేయకుండా, సంతోషపడకుండా ఎంత కక్కస్తో మాట్లాడుతున్నారు, ఎంత నీచంగా మాట్లాడుతున్నారంటే గూగుల్ సంస్థకు భూములు ఇవ్వద్దని ప్రచారం చేస్తారు. గూగుల్ సంస్థనే అపహాస్యం చేస్తున్నారు. ప్రజల్ని ఏ విధంగా పక్కదో పెట్టాలి, అభివృద్ధిని ఏ రకంగా అడ్డుకోవాలనేది ఈరోజు వైసీపీ చేస్తున్నటువంటి అరాచకాలకు నిదర్శనంగా మారుతామన్నారు. ఈ గూగుల్ ఆహ్వానిస్తూ భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల అభివృద్ధి జరిగిపోతుంది. ఈ శుభవర్ణానికి ఉమ్మడి కూడా ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, అదేవిధంగా మన ప్రియతమ శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారి నేపథ్యంలో వారి యొక్క ఆధ్వర్యంలో అనేక పరిశ్రమలు కూడా నాంది పలికిపోతున్నాం. ఒకవైపు ఎండుకూరు కూడా అనేక రకాల అభివృద్ధి జరిగిపోతుంది. ఇవాళ ఎంతోమంది అంటున్నారు 92 కోట్ల రూపాయలు కూడా ఈ నెలలో కౌన్సిల్కి రాబోతుంది. నవంబర్ మొదటి వారంలో 92 కోట్లకు సంబంధించి హిందూపూర్లో పనులు ప్రారంభమవుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదే కాకుండా అనేక నిధులు హిందూపూర్ రానున్నాయి. త్వరలోనే హిందూపూర్ రేఖలు కూడా మారిపోతాయి. ఒకవైపు రాష్ట్రంలో రూపురేఖలు మారిపోతూ ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసం నారా చంద్రబాబు నాయుడు గారు, ప్రియతమ నాయకులు నారా లోకేష్ గారు కూడా చూస్తున్నటువంటి అనేక సమస్యలు. వారి తనయులు ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు ఎంతో కష్టపడి ఈ యొక్క ప్రాజెక్టు సంస్థను తీసుకురావడం జరిగింది. అమెరికాలో ఈరోజు ట్రంప్ అనేక సుంకాలతో ఇబ్బంది పెడుతుంటే ఈ టైంలో అదే దేశానికి చెందిన ఈ గూగుల్ ఏఐ అనే సంస్థను తీసుకురావడం చాలా గొప్ప విషయం. ఈ విషయం రాష్ట్రంలో దాదాపు ప్రత్యక్షంగా పరోక్షంగా 2 లక్షల మంది ఉద్యోగాలు ఈరోజు కల్పిస్తున్నారంటే నిజంగా శుభ పరిణామం. ఈరోజు 16 నెలల తర్వాత మనం ఆంధ్రప్రదేశ్ అంటే ఏంటి, చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంటి, లోకేష్ గారు అంటే తెలిసిందంటే కేవలం ఆయన కృషి, పట్టుదల, విజనరీ నాయకుడు కాబట్టి. అలాంటి అమెరికా అంత పెద్ద అమెరికాలో ఉన్న సంస్థని ఈరోజు మన ఆంధ్రాకి తీసుకొచ్చినారంటే ప్రపంచ దేశాలే కన్నెత్తి చూస్తున్నాయి. బాలయ్యబాబు గారి ఆదేశాల మేరకు ఇవాళ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, అలాగే పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు, అలాగే విజనరీ లీడర్, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేటువంటి స్ఫూర్తి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అలాగే ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ యొక్క ఆధ్వర్యంలో ఇవాళ మన ఆంధ్రప్రదేశ్కు గూగుల్ డేటాబేస్ సెంటర్ రావడం అనేది, అది కూడా వైజాగ్లో పెట్టడం అనేది నిజంగా నిన్నటి రోజు గూగుల్ సంస్థ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ. ఆ సంస్థను మన ఆంధ్రప్రదేశ్కి, భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్కి విశాఖపట్నానికి తీసుకొచ్చిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి దక్కుతుందనే విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఆ గూగుల్ సంస్థ ఏ టెక్నాలజీ రావడం వల్ల నిరుద్యోగ యువత వాళ్ళకంతా ఉద్యోగ అవకాశాలు కల్పించడమే భాగ్యంగా మన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారు. 94లో హైదరాబాద్లో